రాజేంద్ర ప్రసాద్ అవని చెప్పినట్లుగా ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెడతాడు. సంతకాలు పెట్టగానే అక్కడ ఉన్న పార్వతి ఇలా చదువుతూ ఉంటుంది. ఆస్తి మొత్తం నా పెద్ద కుమారుడైన అక్షయ్ పేరు మీద వ్రాయడం జరిగింది అని చెప్పి ఆ ఆస్తి పేపర్లలో రాసి ఉంటుంది. అది విని అక్కడ ఉన్న పార్వతి, రాజేంద్ర ప్రసాద్, అక్షయ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే ఇంకా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి వాటి మీద అలా రాసిపెట్టి ఉందా అత్తయ్య అంటే, ఓ ఇవేనా నువ్వు మాకు ఇచ్చిన సర్ప్రైజ్ అన్నావు కదా అని చెప్పి ఆ ఆస్తి పత్రాలను అయితే విసిరేస్తుంది. అది విని అక్కడ ఉన్న అవని ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య గారు అదేంటి మా ఆయన పేరు మీద ఏంటి అని చెప్పి అంటుంది. అవును మరి నీ భర్త పేరు మీద మాత్రమే ఆస్తి మొత్తం రాయించుకున్నావు కదా అని చెప్పి అంటుంది. అయ్యో అత్తయ్య గారు ఇది ఎక్కడో పొరపాటు జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో పల్లవి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఆస్తి మొత్తం మీరే రాసుకొని మీరే అనుభవిద్దాం అనుకుంటున్నారా అని చెప్పి అంటుంది. అది అవని ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నేను అలాంటి పనులేమీ చేయను, నోరు మూసుకొని ఉండు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ చెల్లి కూడా ఏంటి వదిన ఇంకా బుకాయిస్తున్నావు అని చెప్పి అందరూ కూడా అవనిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయ్యి అందరూ కూడా అవనినే అంటూ ఉంటారు. అవని ఇలా అంటూ ఉంటుంది, లేదు మామయ్య గారు ఆ లాయర్ గారు తప్పు రాశారు, నేనేం తప్పుగా చెప్పలేదు, ఆ లాయర్ గారే తప్పుగా రాశారని చెప్పి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అంటుంది. ఇంతలో లాయర్ని అయితే పిలిపిస్తారు. లాయర్ రాగానే అవని అయితే, ఏంటి లాయర్ గారు మీరు ఇలా తప్పుగా రాశారు, నేను చెప్పిన విధంగా కాకుండా మీరు ఎందుకు ఇలా రాశారు అని చెప్పి అడుగుతుంది. అది విని అక్కడ ఉన్న లాయర్ అది చూసి, అదేంటమ్మా మీరు చెప్పిందే కదా నేను రాశాను అని చెప్పి పల్లవి వాళ్ళ మాటలకి వాళ్ళ డబ్బుకి లొంగిపోయి మీరు చెప్పిందే రాశానని అబద్ధాలు చెప్తాడు. అది విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవని అయితే లాయర్ గారు అబద్ధం చెప్పడంతో ఏం చేయాలో తెలియక అక్కడే అలా కుప్పకూలి ఏడుస్తూ అక్కడే అలా కూర్చొని ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ subscribe our channel.